वारंगल जिला अभिकर्ता महासंघ का एजेंट LIC कंपनी के विकास के लिए लगातार काम कर रही अभिकर्ताओं की समस्या के समाधान के लिए सरकार को कदम उठाना चाहिए। लियापी के राष्ट्रीय नेता SB श्रीनिवासचारी ने उल्लेख किया। एसोसिएशन ऑफ लाइफ इंश्योरेंस एजेंट्स ऑफ इंडिया लियापी वारंगल डिवीजन की एक आम सभा की बैठक वारंगल शहर के अंबेडकर भवन में आयोजित की गई, जिसमें एसोसिएशन के राष्ट्रीय नेता SB श्रीनिवासचारी, डिवीजन जोनल लीडर सुश्री मूर्ति सिथाया, हेमलता कृष्णा रेड्डी, अशोक कुमार रघुना रेड्डी गोपाल शामिल थे। राव श्रीनिवास, सुधाकर, वेंकट कृष्ण राव और अन्य ने बैठक में भाग लिया। संगठन के विकास के लिए लगातार काम कर रही LIC के बारे में बोलते हुए उन्होंने कहा कि संगठन में काम करने वाले लोगों के विकास के लिए केंद्र सरकार को निर्णय लेना चाहिए और पूरा सहयोग देना चाहिए। ప్రతి ఏజెంట్లు కూడా ఈ యొక్క LIC అనేటువంటి సంస్థ మా భుజస్కంధాలపైన ఉంది కాబట్టి LICని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి ప్రతి LIC ఏజెంట్స్ ఈ LICని కాపాడేటువంటి దిశలో పనిచేస్తూ అత్యధిక వ్యాపారం తీసుకొస్తూ మరి పర్టికులర్గా వరంగల్ డివిజన్లో ఏదైతే 136 మంది MDRTC లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయ్యారో దాన్ని పూర్తిగా అధిగమించి 150 మంది ఏజెంట్లు MDRT క్వాలిఫై కావాలని చెప్పేసి అలాగే ప్రతి పాలసీ హోల్డర్కు ఇప్పుడు ఇస్తున్నటువంటి మెరుగైన సేవలకు ఇంకా ద్విగుణీకృతంగా ఇంకా మంచి సేవలను కూడా మేము అందిస్తామని చెప్పేసి పాలసీ హోల్డర్లకు హామీ ఇస్తూ ఈ యొక్క సర్వసభ సమావేశం తీర్మానం తీసుకోబోతున్నాం। పాలసీ హోల్డర్కు చాలా బర్డెన్ అయిపోయింది। ఈ GST 18% అనేది అత్యధికంగా ఉంది। మేము ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది, ఫైనాన్స్ మినిస్టర్ కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది, మా యొక్క ఆర్గనైజేషన్ ద్వారా GST కౌన్సిల్ కూడా మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది। కాబట్టి ఈ 18% ఏదైతే పాలసీ హోల్డర్ల యొక్క ప్రీమియం మీద GST విధిస్తున్నారో ఆ GSTని తగ్గించాలా, తర్వాత ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేవింగ్ చేసుకునేటువంటి పెన్షన్ పాలసీస్ల కంప్లీట్ GSTని ఎత్తేసేయాలని చెప్పేసి మేము భారతదేశ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం। జై లియాపి IRDA వారు తీసుకున్న ఒక నిర్ణయాల వల్ల అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీలను తీసుకొని రావడం జరిగింది, పాత పాలసీలను తీసేసి ఇదిలో భాగంగా కొంత ప్రీమియమ్స్ పెరగటం, ఏజెంట్స్ కమిషన్ తగ్గించడం, ఫస్ట్ ఇయర్ ఇదిలో సరెండర్ ఇది కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం, ₹1,00,000 పాలసీని లేకుండా 2 లక్షల పాలసీ మినిమం చేయటం, దీనివల్ల రూరల్ ఏరియాలో మా ఏజెంట్ కమ్యూనిటీకి నష్టం జరుగుతుంది। దాన్ని జాతీయ నాయకులు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళటం, గవర్నమెంట్ ఆఫ్ IRDA దృష్టికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది। అలాగే మా జాతీయ నాయకులు, జోనల్ నాయకులు అన్ని వేళలా మాకు ఇక్కడ సహకరిస్తున్నారు। ఈనాటి ఈ సర్వసభ్య సమావేశం మా వరంగల్ డివిజన్లో 13 బ్రాంచులు ఉన్నాయి। ఈ 13 బ్రాంచుల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి, అలాగే సమస్యల విషయం అన్నీ తెలియజేసి జరుగుతున్న పరిణామాల గురించి మా అందరినీ అలర్ట్ చేయడానికి వచ్చినటువంటి మా జోనల్ జాతీయ నాయకులకి మీ ద్వారా